స్థానిక సువిశేషపురంలో ఉన్న రక్షణాలయం సెయింట్స్ జాన్ పేరిష్లో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పాస్టర్ రెవరెండ్ పి. మార్లిన్ లూథర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రైస్తవ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు. లోక రక్షకుడైన క్రీస్తు అందరినీ ఆరాధ్య దైవమన్నారు. రక్షణాలయం కమిటీ తరపున జంగం శాంసన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ యేసుక్రీస్తు చూపిన మార్గంలో తోటివారిని ప్రేమిస్తూ ముందుకు సాగడంతో పాటు వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఆయన జననం సర్వ మానవాళికి పండుగ దినమని, ప్రజలకు శాంతి సమాధానం ప్రాయశ్చిత్తం అందచేసేందుకు యేసుక్రీస్తు జన్మించారని అన్నారు. ఆయన్ను చాలా మంది అనుసరిస్తున్నారని, ఇతర మతస్థులు సైతం ఆయనను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని అన్నారు. యేసుక్రీస్తు ద్వారానే ఈ సమాజంలో పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుందన్నారు. బ్రిటిష్ పాలనలోనే చాలా క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి వచ్చి ఆసుపత్రులు, చర్చిలు స్థాపించడం జరిగిందన్నారు. వాటి ద్వారా ప్రజలకు చాలా మంది సేవలు ఇప్పటికీ అందుతున్నాయన్నారు. క్రీస్తును ఆరాధించే వారందరికీ తప్పకుండా జయం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు తలారి రత్నరాజు, వాస వర్జిల్, ప్రసాద్, వాసి రోషన్, రాంచపల్లి మాణిక్యాలరావు, బీరా వాసుదేవరావు, కొమ్ము బాబ్జీ, బూసి రత్నరాజు, కె. మునీశ్వరరావు, కొల్లి వినయ్, టీవీ విజయ్ తేజ, వాసి వాక్స, రాచపల్లి ప్రసాద్, ఆర్. శామ్యుయల్ సుధాకర్, జి. రవి, బి. భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు. మరి యేసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆయన పుట్టినరోజుని ఒక గొప్ప పండుగగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకు క్రీస్తు జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే, యేసుప్రభు వారు బైబిల్లో మాట ఉంటుంది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఆ మాట మరి క్రీస్తు ప్రేమామయుడు, శాంతికి చిహ్నం, మరి ప్రేమకు స్వరూపమైన. ఎందుకంటే మరి ప్రపంచ దేశాల్లో క్రైస్తవ్యాన్ని ప్రచురించడానికి మరి అనేక మంది మిషనరీస్ చాలా పాటుపడ్డారు. అలాగే మన భారతదేశంలో కూడా అనేక మంది మిషనరీస్ వచ్చి మరి భారతదేశంలో ఏమీ లేని టైంలో స్కూల్స్ అని, హాస్పిటాలిటీస్ అని మరి అనేక కార్యక్రమాలు మన భారతదేశంలో కూడా నిర్వహించారు. మరి ప్రపంచంలో క్రైస్తవ మతం ఇంత విధిగా అభివృద్ధి చెందిందంటే దాంట్లో సత్యం ఉంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడని మరి హిందువులు సైతం అనేక మంది నమ్ముతూ ఉన్నారు.